ట్రోలింగ్. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మొన్న ఒక ఉప ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్ బారిన పడి ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ట్రోలింగ్ వెనుకున్న సైకాలజీ ఏంటి, ట్రోల్స్ యొక్క సైకాలజీ ఏంటి తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. పోతన భాగవతంలో ఒక పద్యం ఉంది. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందేగలడు దానవాగ్రణి కంటే అని చెప్పేసి ప్రహ్లాదుడు పాడతాడు. అంటే చక్రి విష్ణుమూర్తిని ఇక్కడ అక్కడ అని లేదు, నువ్వెక్కడ వెతికితే అక్కడ కనపడతాడు అంటాడు. అప్పుడు ఈ స్తంభంలో ఉందా చూపించని చెప్పేసి స్తంభాన్ని పలగొడితే దాని నుంచి నృసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపేస్తాడు. ఇప్పుడు ట్రోలింగ్ అనేది అలా తయారైంది. ఆన్లైన్ ట్రోలింగ్ అనేది విశృంఖలంగా తయారైపోయింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది చట్టానికి అలాగే పోలీస్ శాఖకు కూడా చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అసలు ట్రోలింగ్ ఏమిటి, ఎందుకు చేస్తారు, ట్రోలర్ సైకాలజీ ఏమిటి అని తెలుసుకునే ముందు తెలుగు రాష్ట్రాలు జరిగిన రెండు ముఖ్య సంఘటనల గురించి నేను మీకు వివరిస్తాను. ఒకటి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు యాదాద్రిలో అనుకుంటాను ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మిగతా ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు చైర్ పైన కూర్చొని ఉంటే ఉప ముఖ్యమంత్రి ఒక చిన్న పీట పైన కూర్చోన్నాడు. దానిపైన ఉప ముఖ్యమంత్రిని అవమానించారంటూ ప్రియతమైన ట్రోలింగ్ అనేది జరిగింది. నిజంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి అవమానించారా, లేకుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారే తనకు కావాలని ఆ పీట మీద కూర్చున్నాడా? అయితే ఉన్న సమాచారాన్ని బట్టి ఏంటంటే కార్యక్రమం ప్రారంభమైన తర్వాత భట్టి విక్రమార్క అక్కడ వెళ్ళారు కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న పీట పైన కూర్చున్నారని మనకు తెలుస్తుంది. లేదా ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ అది దళితులను అవమానించడమే అని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఎందుకు జరుగుతుంది ఇది ఎలా అంటే, ముఖ్యంగా మనం ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ రియాక్షన్ కాలంలో ఉన్నాం. అంటే ఏదైనా ఒక సంఘటన జరగగానే అసలు ఏమాత్రం ఆలోచించకుండా స్పందించడం అనేది సోషల్ మీడియాలో అలవాటైపోయింది. ఒకప్పుడు కేవలం పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు ఆ వార్త 1-2 సార్లు చెక్ చేసుకొని పంపించేవాళ్ళు, మళ్ళీ డెస్క్లో వాళ్ళు చెక్ చేసేవాళ్ళు, చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత నేను పబ్లిష్ అయ్యేది. అంటే చెక్స్ ఉండేవి, రైట్. టీవీల్లో కూడా కొంతవరకు చెక్కింగ్ ఉంది. కానీ సోషల్ మీడియాలో చెక్ లేదు, కంట్రోల్ లేదు, రెండూ లేవు. కాబట్టి ఎవరైనా కానీ ఒక వార్త రాగానే లేకుంటే ఒక సంఘటన జరగగానే దానిపైన ఇన్స్టెంట్గా రియాక్ట్ అవటం అనేది జరుగుతుంది. అందువల్ల నాయకులు ఎవరైనా కానివ్వండి, వీటికి ఆస్కారం లేకుండా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బిహేవియర్లు ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం. ఇక రెండోది అతి బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తెనాలికి చెందిన గీతాంజలి అనే ఒక వివాహిత ఒక 5-6 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్ల పట్టాలు అందుకున్న సందర్భంలో ఒక వీడియో ఛానల్లో అడిగితే ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఏమని, నాకు ఇళ్ల పట్టా వచ్చింది, హాయిగా ఉంది, నేను నా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, నేను వాటిని బ్యాంకులో డిపాజిట్ చేశాను అని చాలా సంతోషంగా చెప్పేటప్పుడు ఆమె మొహంలో చాలా స్పష్టమైన సంతోషం కనిపించింది. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఆ ఇళ్ల పట్టా యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు, ఇంటి స్థలం కొనుక్కోలేని వాళ్ళకి ఇట్లా సెంటున్నరైనా ఆ స్థలం యొక్క వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఆమె ఆ ఎలేటెడ్ మూడ్లో తన సంతోషాన్ని చాలా పంచుకుంది. ఇంకా ఎవరికి వేస్తాం ఓటు, జగన్మోహన్కి వేస్తాం అని చెప్పేసి చెప్పింది. దాంతో అది టీడీపీ వారికి, జనసేన వారికి కంటగింపుగా మారింది. ముఖ్యంగా టీడీపీ వారు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఎంత ట్రోల్ చేశారంటే, ఆమె ఫోటోలు పెట్టి లకారంతోనూ మకారంతోనూ మనం మాట్లాడుతున్న బూతులు రాసుకుంటూ ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, ఆమె ఎక్కడ దొరుకుతుందంటే ఫలానా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉంటుందంటూ ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. సో ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ రైలుకు ఎదురెళ్ళి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్లో 3-4 రోజులు పోరాడి చివరకు మరణించింది. అయితే ఆ తర్వాత కూడా అది కూడా తప్పు, ఆవిడ రైలు కింద ప్రమాదవశాత్తు పడింది, ఇదంతా వైఎస్ఆర్సీపీ మీడియా కావాలని ప్రచారం చేస్తుందని మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టారు. కానీ నిజానికి నేను కూడా ఈనాడు వార్త చెక్ చేశాను. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్లనే ఆమె చనిపోయిందనే విషయాన్ని ఈనాడులో కూడా
ప్రచురించారు. అసలు ఏమిటి, ఎందుకు ముక్కు మొహం తెలియని వ్యక్తులపైన ఇంత అసభ్యకరమైన కామెంట్స్ చేసే ఆ హక్కు ఎవరికి ఉంది, లేకుంటే అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, ఇంటర్నెట్ అనేది ఒక విస్తృతమైన ప్రసార మాధ్యమం. ఇప్పుడు మన ఊర్లో ఒక అమ్మాయి అలాంటి పని చేస్తుందంటే, అలాంటి మాటలు తనను మనం అనాలంటే, మనం రోజు మొహం చూసుకుంటూ ఉంటాం, ఒకే ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి మనం ఏదన్నా అంటే గొడవ జరుగుతుంది, తర్వాత ఊర్లో వాళ్ళు మన మొహాన ఓస్తారు అనే భయం ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక కట్టుబాట్లు లోబడి ఎవరూ కూడా అలాంటి మాటలు అనడానికి సాహసించరు. వేరే ఇంటర్నెట్లో ఎవరు ఎక్కడెక్కడో ఉంటారు. చాలామంది అమెరికాలో ఉండి అసహ్యకరమైన వీడియోలు చేస్తూ ఉంటారు ప్రత్యర్థి పార్టీల పైన, అసహ్యకరమైన భాష ఉపయోగిస్తూ ఉంటారు. విమర్శలు తప్పు కాదు, ప్రత్యర్థి పార్టీలని ఏ పార్టీ అయినా విమర్శించుకోవచ్చు. కానీ ఒక సామాన్య యువతి పైన, సామాన్య మహిళ పైన అంత అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఎనానిమిటీ. ఇంటర్నెట్లో ఉన్న సౌకర్యం ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచైనా కామెంట్ చేయొచ్చు. కాబట్టి మనల్ని పట్టుకోలేరు అనే ధైర్యంతో నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు. కానీ నిజానికి పోలీసులు తలుచుకుంటే ఆ ఐపీ అడ్రస్తో పట్టుకోవచ్చు. కాకపోతే పోలీసులకు ఉన్న పని ఒత్తిడి నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్స్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఏదైనా మరీ తీవ్రమైన సమస్య అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించే కేసు అయినప్పుడు మాత్రమే దాన్ని సీరియస్ తీసుకుని పరిశోధిస్తారే తప్ప అదర్వైజ్ దాన్ని పరిశీలించరు, దాన్ని చివరి దాకా తీసుకెళ్ళరు. అదే ట్రోలర్స్ యొక్క ధైర్యం, అదే వాళ్ళ ధైర్యం. మన దాకా రారు, మనల్ని పట్టుకోలేరు అనే ధైర్యంతో వాళ్ళు ఆ ట్రోలింగ్కి పాల్పడుతూ ఉంటారు. ఎందుకు ట్రోలింగ్కి పాల్పడతారు? అసలు ట్రోలర్స్ యొక్క సైకాలజీ ఏమిటనే విషయం కనుక మనం పరిశీలిస్తే, సాధారణంగా ఈ ట్రోలింగ్కి పాల్పడే వాళ్ళకి జీవితంలో ఏమీ సాధించి ఉండరు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ, లేకుంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానం కానీ ఏమీ ఉండదు. వాళ్ళ మనసు లోపల ఒక శూన్యత ఉంటుంది. ఆ శూన్యతని భర్తీ చేసుకోవడం కోసం, వాళ్ళకు కోరుకునే గుర్తింపుని తెచ్చుకోవడం కోసం ఈ ట్రోలింగ్కి పాల్పడుతూ ఉంటారు. అప్పుడు ట్రోల్ చేశారనగానే దాన్ని షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా షేర్లు చేస్తారు, లైక్ చేస్తూ ఉంటారు, మెచ్చుకుంటారు. తనకు కావాల్సిన గుర్తింపు వాళ్ళకు లభిస్తుంది. అందుకు చాలామంది ట్రోలర్స్గా మారుతారు. ఇక రెండో రకమైన ట్రోలర్స్ ఏంటంటే, వ్యవస్థీకృతమైన ట్రోలర్స్ ఎవరయ్యా అంటే ఈ రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా వింగ్ వాళ్ళు. వ్యక్తిగతమైన ట్రోల్స్ వల్ల ప్రమాదం తక్కువ. ఈ రాజకీయ పార్టీలకు చెందిన ఈ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు, రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏం చేస్తారంటే, పార్టీ ఒక ట్రోలింగ్ స్టార్ట్ చేయగానే దాన్ని విపరీతంగా వైరల్ చేస్తారు. అంటే ఒకళ్ళు మొదలు పెట్టారంటే ఒక గంటలోనే కొన్ని వేలల్లోకి, లక్షల్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అది అవతల వాళ్ళకి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఇంకా ఈ ట్రోల్ చేసే వాళ్ళల్లో ఒక 3 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి నార్సిసిజం, అంటే విపరీతమైన స్వీయమైన ప్రేమ. అందరికంటే నేనే ముఖ్యం, అందరికంటే నేనే గొప్ప అనుకునేటువంటి ప్రేమ ఉంటుంది. అలాగే నన్ను అందరూ చూడాలి, నాకందరూ రెస్పాండ్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు. దాని ద్వారా మనం రియాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అమ్మ నన్ను గుర్తించారని సాటిస్ఫై అవుతారు. ఇక రెండో టైప్ వాళ్ళు మ్యాకియవెలిస్టిక్ ట్రోల్స్ అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక లౌక్యంతో మోసం చేసి ఇలా టైప్ అన్నమాట. వీళ్ళు అనానమసీ, అంటే పేరు ఫోటోలు లేని ప్రొఫైల్ నుంచి వచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు. మూడో రకం వాళ్ళు శాడిజం. వీళ్ళు శాడిస్టులు, నిజమైన శాడిస్టులు. అంటే ఏంటంటే వీళ్లకు వేరే వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు, కాబట్టి బాధ పెట్టాలి. ఏ రకంగా బాధ పెడతారు ఎవరైనా కానీ? అమ్మాయిలనైతే వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ శరీర అవయవాల గురించి మాట్లాడడం, అబ్బాయిలనైతే, మగవాళ్ళనైతే వాళ్ళ ఇంట్లో మహిళల గురించి బూతులు తిట్టడం. ఇది వీళ్ళ యొక్క ఈ శాడిజం ఉన్న వాళ్ళ ట్రోలర్స్ యొక్క మనస్తత్వం. సో ఇలాగా వీళ్ళు ఈ 3 లక్షణాలతో ప్రధానంగా ట్రోల్ చేసి వికృతానందం పొందుతూ ఉంటారు. సో మరి వీళ్ళకి పరిష్కారం లేదా అంటే, ప్రభుత్వాలు ఇటువంటి ట్రోలర్స్ పైన గట్టిగా స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అంతవరకు మనమేం చేయాలి? ఒక సాధారణమైన వ్యక్తిగా ఏం చేయొచ్చు అంటే, ఎవరైనా కానీ ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నితమైన మనస్సు ఉంటే, అంటే ప్రతి చిన్న విషయానికి విపరీతంగా స్పందించే గుణము, తీవ్రంగా బాధపడే లక్షణం కనుక మీకు ఉంటే, మీరు దయచేసి సోషల్ మీడియాలోకి రావద్దు. సోషల్ మీడియాలో ఉన్నట్టు కొంచెం థిక్ స్కిన్ ఉండాలి. అంటే ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా దులుపుకుపోయే స్వభావం ఉన్నప్పుడే సోషల్ మీడియాలో మనం ఎక్కువ కాలం ఉండగలం. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి మనం స్పందిస్తూ ఉండే, ముఖ్యంగా మహిళలు కనుక అలాంటి మనస్తత్వం కనుక ఉంటే వాళ్ళు తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది.
గీతాంజలి విషయంలో జరిగింది కూడా అదే. తనను విపరీతంగా ట్రోల్ చేయటము, తన క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, తన గురించి నీచంగా మాట్లాడడంతో తను ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. సో సోషల్ మీడియా అంటే కొంచెం థిక్ స్కిన్ ఉండాలి, ఖచ్చితంగా థిక్ స్కిన్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా విమర్శించినా కానీ దాన్ని మనం అనుకున్నారు, కుక్కలు అనుకున్నారని చెప్పేసి ఎవరో ముక్కు మొహం తెలియని వాడు, ఫేక్ ప్రొఫైల్ గాడు, లేకుంటే ఊరు పేరు లేనివాడు అనుకుంటే వదిలేసేయాలి. లేదు ఐ కెన్ డీల్ విత్ ఇట్ అని అంటే ప్రతి ఒక్కరికి మనకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే మన మీద ట్రోలింగ్ మొదలైనప్పుడు వీలైనంత వరకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం నన్ను చూడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే చూసే కొద్దీ బాధ పెరుగుతుంది. నేనేం తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు ఇలా వెంట పడుతున్నారు, హింసిస్తున్నారు, నా పైన ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్న బాధ ఖచ్చితంగా మానవులకు సహజం. ఎందుకు ఒక కరోనా టైంలో నా పైన కూడా ఆ ట్రోలింగ్ నడిచింది ఒక 2 రోజుల పాటు. ఏంటిది మనం అన్న మీనింగ్ అది కాదు కదా, నేను ఆ ఉద్దేశం అనలేదు కదా, ఎందుకు ఇలా వీళ్ళు అపార్థం చేసుకున్నారనే ఒక బాధ ఉంటుంది. సో అలాంటి సందర్భం ఉన్నప్పుడు వీళ్ళంత వరకు ఆ 2-3 రోజుల పాటు సోషల్ మీడియా రాకపోవడం మంచిది. ఎందుకంటే ట్రోలింగ్ అనేది మహా అయితే 2-3 రోజుల కంటే ఎక్కువ నడవదు. మూడోది, మనకు ఏ ట్రోలర్ పైన కానీ రిపోర్ట్ చేసే హక్కు ఉంది. మన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, సాక్ష్యాధారాలు లేకుండా మన పైన ఆరోపణలు చేసినా మనకు రిపోర్ట్ చేసే హక్కు ఉంది. ఒకటి, మనం బ్లాక్ చేయొచ్చు వాళ్ళని, లేదంటే ఫేస్బుక్కి కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్కి మనం రిపోర్ట్ కొట్టచ్చు. ఇంకా మనం సీరియస్గా కనుక తీసుకుంటే దాన్ని పోలీసులకి మనం కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. నాలుగోది, మీరు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో మీకున్న గౌరవ మర్యాదల్ని, పేరు ప్రఖ్యాతుల్ని నిజమైనవిగా మీరు భావించకండి. నిజమే, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా డబ్బు సంపాదిస్తున్నారు, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాళ్ళకు కూడా పేరు ప్రఖ్యాత కాదని అంటలే. కానీ అక్కడ వచ్చే కామెంట్స్ నిజమైనవిగా, అక్కడ వచ్చే వాటిని పూర్తిగా మనసుకు తీసుకోకండి. దానికంటే కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు మిమ్మల్ని ఎలా చూస్తున్నది అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే మీకు సమస్య వస్తే ఎవ్వరూ రారండి. మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ స్నేహితులు వచ్చి ఆదుకోవాల్సింది తప్ప ఏ ఒక్కరు ఆన్లైన్లో ఉండే 10,000 మంది ఫ్రెండ్స్లో ఎవ్వరూ వచ్చి ఆదుకోరు. అటువంటి సందర్భాల్లో సహాయం కావాలంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ అవసరమైనప్పుడు ఆన్లైన్లో కూడా లక్షలాది రూపాయలు పూల్ చేసి అందిస్తున్నారు. నేను కాదని అంటలా. కానీ మనకు విపత్కర పరిస్థితుల్లో ఎవరు కూడా వెంటనే రాలేరు, ఎక్కడెక్కడో ఉంటారు కదా ఆన్లైన్లో. సో కాబట్టి వీళ్ళంతవరకు మన రియల్ నెట్వర్క్ని గుర్తించి గౌరవించి వాళ్ళిచ్చే గౌరవం మాత్రమే నిజమైన గౌరవంగా మనం భావించి చేసుకోవడం అనేది మంచిది. ఇక 5వది, పొలిటికల్ ట్రోలింగ్స్. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ట్రోలింగ్స్ని ఎవ్వరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఒక ఎజెండాతో మొదలైన ట్రోలింగ్స్. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన, వాళ్ళ పార్టీకి మైలేజ్ వచ్చే అంశాలని వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు, వైరల్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని మనం ఆ రాజకీయ కోణంలో చూడాలి తప్ప వాటిని వ్యక్తిగత కోణంలో తీసుకొని బాధపడకూడదు. సో ఈ 5 సూత్రాలు కనుక పాటిస్తే మీరు ట్రోలింగ్కి దూరంగా ఉండొచ్చు. ఇంకా అయినా కానీ ఈ ట్రోలింగ్ వల్ల నాకు విపరీతమైన బాధ కలుగుతుంది, నాకు ఆందోళన కలుగుతుంది, నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని మీకు కనుక వస్తే, అటువంటి సిమ్టమ్స్ మీకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గరలోని సైకాలజిస్ట్ని సంప్రదించి కౌన్సిలింగ్ ఆ థెరపీ తీసుకోండి. ఈ విపరీతమైన వ్యాఖ్యల నుంచి మీ మనసు నుంచి తీసేసేలాగా వాళ్ళు మీకు సహాయపడతారు. సో ఈ ట్రోలింగ్ భూతం నుంచి ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సింది తప్ప ఎవరు కాపాడలేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకు మరి ఎలాంటి వీడియోలు కావాలో వాటి గురించి కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి. వచ్చే వారం వాటిని మీకు చేసి అప్లోడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.